అరుణ్ తల్లి ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి నిజాన్ని తెలుసుకున్న మీనా. అరుణ్ తల్లి ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి మీనా ఎటువంటి నిజాన్ని తెలుసుకోబోతుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శృతి రవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక శృతి రవితో ఇలా అంటుంది, అసలు మీ అమ్మగారు ఏమనుకుంటున్నారు? మీనాని ఎందుకంత చులకనగా చూస్తుంది మీ అమ్మ? అసలు మీనా శత్రువైన ఆ చింతామణితో చేతులు కలిపి మీనాని దెబ్బ కొట్టాలని చూస్తుంది. అసలు మీనా పాపం ఎంత బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళే తన శత్రువులతో చేతులు కలిపి తనని పైకి ఎదగనివ్వకుండా వెనక్కి లాగేస్తున్నారని మీనా ఎంతగానో బాధపడుతుంది. ఈ విషయం బాలుకి కూడా చెప్పలేదు. ఎందుకంటే బాలుకి చెప్తే మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని, ఇంట్లో ఉన్న ప్రశాంతత పోతుందని మీనా ఆగింది. లేకపోతే అత్తయ్య చేసిన పనికి ఇంకొకళ్ళైతే అదే నాలాంటిదైతే ఎంత పెద్ద గొడవ చేసేదో అని అంటూ ఉంటుంది శృతి. ఏం చేసిందమ్మా మీ అత్తయ్య అని వాళ్ళిద్దరు మాటలు విని సత్యం అయితే దగ్గరికి వస్తాడు. అప్పుడు ఇక సత్యం అయితే ఇలా అడుగుతూ ఉంటాడు, చెప్పమ్మా మీ అత్తయ్య ఏం చేసిందని శృతిని అడుగుతాడు. మీనా విషయంలో మీ అత్తయ్య అంత పెద్ద తప్పు ఏం చేసింది అని అనగానే అది మావయ్య అని అడుగుతూ ఉంటే, చెప్పు శృతి, పర్వాలేదు, మా నాన్నకు కూడా తెలియాలి కదా. మా అమ్మ ఏం చేసినా సరే మా అమ్మని కొంచెం వెనకేసుకునే వస్తాడు మా నాన్న. లేకపోతే మా నాన్న భయమే ఉంటే మా అమ్మ ఇన్ని చిందులు వేయదు అని రవి అయితే అంటాడు. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, లేకపోతే అమ్మకి తప్పు చేసే అంత ధైర్యం ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటాడు రవి. రోజు రోజుకి మీనా వదిన పట్ల మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా? మీనా వదిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మ మీద కేసు పెడితే అమ్మ జైల్లో ఉంటుంది. అయినా సరే వదిన ఎటువంటి మాటలు అన్నా కూడా భరిస్తూ ఉంటుంది. కోటీశ్వర్లే తప్ప పేదవాళ్ళు అమ్మ కంటికి కనిపించరా? డబ్బున్న వాళ్లే కనిపిస్తారా? మరి అలాగైతే రోహిణి వదినికి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఆస్తి రావడం లేదు. మరి ఇంకా ఎందుకు రోహిణి వదిని నెత్తిన పెట్టుకుని పూజిస్తుంది అని అడుగుతూ ఉంటాడు రవి. ఆ చింతామణితో చేతులు కలిపి ఆ చింతామణి ఆ రోజు వదిన ఆర్డర్ రాకుండా వదినికి క్యాన్సిల్ అయ్యేలాగా ఇంట్లోనే ఉండించమని, ఇక చెయ్యి నొప్పని కాలు నొప్పని ఆ రోజు అమ్మ డ్రామా ఆడింది. పాపం వదిన ఆ రోజు ఇంటి దగ్గర ఉండి సేవలు చేస్తూ వీడియో కాల్లో ఆ డెకరేషన్ అంతా పూర్తి చేసింది. అసలు అమ్మ మరి ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఈ వయసులో ఆవిడ డ్యాన్స్ స్కూల్లో చేరి అమ్మ శిక్షురాలుగా ఉందట. వదిన చూసేసరికి, వదిన క్యారేజీ పట్టుకెళ్ళేసరికి మీ కోడలేంటి ఇలా మాట్లాడుతుంది, ఇంత చులకనగా మాట్లాడుతుంది, దీనికి ఇంత పొగర అంటూ అమ్మ ఉందే వదిన్ని చులకనగా మాట్లాడింది. అయినా సరే అమ్మ ఆవిడకే సపోర్ట్ చేసి ఆవిడ్ని గౌరవించాలని తను స్టూడెంట్ అని చెప్తుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ నాన్న అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఇక సత్యం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీ అమ్మని ఎన్నిసార్లు తిట్టినా మీ అమ్మకి బుద్ధి రాదని నాకు అర్థమైపోయిందిరా. మీ అమ్మకి బుద్ధి వచ్చే రీతిలోనే నేను సమాధానం చెప్తాను అని సత్యం అయితే అంటాడు. అప్పుడు ఇక సత్యం బాగా ఆలోచిస్తూ ఉంటాడు. మీనా విషయంలో ప్రభావతి ఆ చింతామణితో చేతులు కలిపి మీనాని బిజినెస్కి పరంగా దెబ్బ కొట్టాలని చూస్తుందా? అలా అయితే ఏ డ్యాన్స్ స్కూల్ వంక పెట్టి తను అక్కడికి వచ్చిందో అదే డ్యాన్స్ స్కూల్కి ఈ ప్రభావతిని దూరం చేస్తాను అని వెంటనే రంగాకి ఫోన్ చేస్తాడు. ఇక రంగాకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు, రే రంగా, కొన్ని రోజులు మీ ఇంట్లో మా ఆవిడ డ్యాన్స్ స్కూలు పెట్టకూడదు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడు ఇక సత్యం మాట విని రంగా, అదేంట్రా అలా అంటున్నావు అని అనగానే, అవునరా, నేను చెప్పేది నిజం. కొన్ని రోజులు మీ ఇంట్లో మా ఆవిడ డ్యాన్స్ స్కూల్ పెట్టకూడదు, తరువాత పెట్టుకోవచ్చు. నువ్వు ఎలాగో సుందరి పెళ్లి చేస్తున్నావు కదా, ఆ వంకతో ఆ డ్యాన్స్ స్కూల్ని కొన్ని రోజు సెలవు ఇవ్వమని చెప్పు అని అంటూ ఉంటాడు. ఇది చాలా అవసరం రా అని అనగానే, సరేరా, నువ్వెప్పుడు ఏది అడగవు కదా, సరే అలాగే చేస్తాను అని రంగా కామాక్షి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. కామాక్షి, రేపటి నుంచి డ్యాన్స్ స్కూల్ లేదని చెప్పు అని రంగా అనగానే, అదేంటి రంగా, డ్యాన్స్ స్కూల్ లేకపోవడం ఏంటి? ఇప్పుడు ఆ స్కూల్ ఏం అడ్డొచ్చింది మనకి అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. సుందరి పెళ్లి పెట్టుకున్నామా, ఇల్లంతా ఇరుగ్గా ఉంటుంది, చుట్టాలు అందరూ కూడా వస్తారు కదా, మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తారు,
ఇప్పుడు ఒక పక్క డ్యాన్స్ స్కూలు, ఒక పక్క పెళ్లి పనులు ఇవన్నీ కూడా చిరాగ్గా ఉంటాయి. అందుకనే ఒక నెల రోజులు సెలవు తీసుకోమను డ్యాన్స్ స్కూల్‌కి అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని కామాక్షి, సరే రంగా నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఈ నెల రోజులు ఆ చింతామణి కూడా ఈ ప్రభావతి వదినకి దూరంగా ఉంటుంది. లేకపోతే దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి కూడా. సరే రేపు నేను ప్రభావతి వదిన వస్తుంది కదా తనకి చెప్తాను అని చెప్తూ ఉంటుంది కామాక్షి. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక ప్రభావతి కామాక్షి ఇంటికి డ్యాన్స్ స్కూల్కని వస్తుంది. తరువాత పిల్లలు అందరూ కూడా వస్తారు. ఇంకా చింతామణి కూడా వస్తుంది. అప్పుడు ఇక కామాక్షి అయితే ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది, వదిన ఒక నెల రోజులు ఈ స్కూలు నువ్వు ఎక్కడైనా పెట్టుకో అని చెప్తూ ఉంటుంది. కామాక్షి ఆ మాట విని ప్రభావతి షాక్ అవుతూ, ఏంటొదిన నువ్వు మాట్లాడేది? స్కూల్ని ఎక్కడైనా పెట్టుకోవడం ఏంటి? ఏమైంది అని అడుగుతూ ఉంటే, మా సుందరి పెళ్లి కుదిరింది కదా, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టబోతున్నాము. ఇంటికి బంధువులు గట్టా వస్తూ పోతూ ఉంటారు. సుందరి వాళ్ళ అమ్మా నాన్న ఇంకా బంధువులు వస్తున్నారు. ఇప్పుడు ఒక పక్క డ్యాన్స్ స్కూల్ నడుపుతూ మరో పక్క ఈ బంధువుల హడావిడితో ఇల్లు చిరాగ్గా ఉంటుంది. అందుకని పెళ్ళయ్యే వరకు నీ డ్యాన్స్ స్కూల్ని సెలవన్నా ఇవ్వు, లేకపోతే ఎక్కడైనా పెట్టుకో అని చెప్తూ ఉంటుంది కామాక్షి. అదేంటి కామాక్షి సడన్గా ముందే విషయం చెప్పాలి కదా, చెప్తే నేను ఎక్కడైనా ప్లేస్ తీసుకునేదాన్ని కదా అని అంటూ ఉంటే, ముందే చెప్దాం అనుకున్నాను వదినా, ఏమీ అడ్డు రాదేమో అనుకున్నాను, కానీ అడ్డు వచ్చేటట్టే ఉంది, అందుకని చెప్తూ ఉన్నాను ముందు అని చెప్తూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక కామాక్షి మాటలకి పక్కనే ఉన్న శ్యామ్ సుందరు తన లవర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. లేదు లేదు గురువుగారు, మీరు ఏ రోజు కూడా సెలవు ఇవ్వకండి. అమ్మో నెల రోజులై మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటాము చెప్పండి అని వాళ్ళిద్దరూ కూడా నటించేస్తూ ఉంటారు. మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఉండదనా? నటిస్తున్నారు మీరిద్దరూను అని అంటూ ఉంటుంది కామాక్షి. గురువుగారిని చూడకుండా ఉండమని చెప్తున్నాము, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటే, చూడండి పిల్లలు, ఒక 2 రోజులు సెలవులు తీసుకోండి. నేను మళ్ళీ పెట్టినప్పుడు మీకు పేరెంట్స్కి మెసేజ్ పెడతాను. ప్రస్తుతానికి 2 రోజులు మాత్రం ఖాళీగా ఉండండి, నేను ప్లేస్ ఎక్కడైనా చూస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక చింతామణితో కూడా ఇలా అంటుంది, చూడండి చింతామణి గారు, మరి ఈ రోజు నుంచి సెలవు ఇస్తున్నాను, కుదరడం లేదు, ఇక్కడ ప్లేస్ లేదు, వేరే ప్లేస్ తీసుకొని అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను అని ప్రభావతి చింతామణికి కూడా చెప్తుంది. ఇదేంటి సడన్గా ఈ ప్రభావతి ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అసలే మీనాకి వచ్చే 2 రోజుల్లో చాలా పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈవిడ కూడా ఉండి ఆర్డర్ని చెడగొట్టాలనుకో, ఇలా జరిగిందేంటి అని చింతామణి అంటే, కుదరదంటారా? మీ ఇంటికి రమ్మంటారా అని చింతామణి అంటుంది. అమ్మో మా ఇంటికి వద్దాం, అసలే మీనాకి మీరంటే పడదాం, ఇక బాలుగాడు చూశాడంటే ఇంకా మొత్తానికి నన్ను ఈ డ్యాన్స్ క్లాస్ పెట్టకుండానే చేసేస్తాడు, మా ఆయన కూడా నన్ను తిడతాడు, కాబట్టి నేనే చెప్తాను ఎక్కడ పెట్టాలో అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. లేకపోతే మీరే మా ఇంటికి రండి, మీరు నేర్పించడానికి అని అడుగుతుంది చింతామణి. అప్పుడే ఆ మాట విని కామాక్షి, వదిన వాళ్ళింటికంట వెళ్తావా? వెళ్తే ఇక మీనా మామూలుగా ఉండదు. ఇక అన్నయ్యతో చెప్పిందనుకో, మీనాకి బిజినెస్లో దెబ్బ కొట్టాలని చూసి ఆవిడతో నువ్వు తిరుగుతున్నావని మీనా ఒక్క మాట అందనుకో, అన్నయ్యకి తెలిస్తే ఏమీ లేదు, నిన్నే ముందు బయటికి గెంటేసి శాశ్వతంగా ఆవిడకి డ్యాన్స్ క్లాసు నేర్పిస్తూ ఉండని పంపించేస్తాడు అని కామాక్షి అయితే చెప్తుంది. అప్పుడే ప్రభావతి భయపడి, అది కూడా నిజమే అని అంటూ ఉంటుంది. ఇక అలా అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక చింతామణి మంచి చాయిస్ మిస్ అయిపోతుందని అనుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రభావతి ఇలా అంటుంది, కామాక్షి కావాలని నువ్వు ఖాళీ చేయమంటున్నావు కదా అని అంటూ ఉంటే, అయ్యో వదిన ఎంత మాట అన్నావో, నీకు తెలుసు కదా సుందరి పెళ్ళి దగ్గరలోనే ఉందని, ఎందుకు నేను అలా చేస్తాను? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నువ్వు నన్ను అపార్థం చేసుకోకు అలాగా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కామాక్షి, సరే నేను వెళ్తున్నాను అని ప్రభావతి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ప్రభావతి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సత్యం ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంటి తొందరగా వచ్చేసావు అని అడుగుతూ ఉంటే,
కామాక్షి కొన్ని రోజులు డ్యాన్స్ స్కూలు కుదరదని చెప్పిందండి. సుందరి పెళ్లి కదా, బంధువులు వస్తూ పోతూ ఉంటారు, మళ్ళీ విసుగ్గా ఉంటుందని అంది. అందుకే సెలవు ఇచ్చాను. ఎక్కడైనా పెట్టుదామని చూస్తున్నాను. మన ఇల్లేమో ఖాళీ లేదు, అదే ఏ ప్లేస్ అన్నా దొరుకుద్దామని చూస్తున్నాను అని అంటూ ఉంటే, చూడు ప్రభా, ఈ నెల రోజులు సెలవులు ఇచ్చేసాయి, ఏమైంది, ఇప్పట్లో ప్రోగ్రాలు కూడా ఏమీ లేవు కదా అని అంటూ ఉంటాడు. ఎలాగో స్కూల్కి సెలవులు ఇస్తారు, ఎండాకాలం సెలవులు, అలాగే డ్యాన్స్ క్లాస్ కూడా సెలవులు ఇవ్వు, కొంచెం నీకు కూడా రెస్ట్ దొరుకుతుంది, ఏముంది దీంట్లో ఆలోచించడానికి. ఇప్పుడు నువ్వు ఎక్కడ డ్యాన్స్ స్కూల్కి ప్లేస్ తీసుకున్నా అడ్వాన్స్లని రెంట్లని చాలా అయిపోతాయి. వాళ్ళు ఇచ్చే ఫీజులు ఆ రెంట్లు కట్టడానికి అడ్వాన్స్లు ఇవ్వడానికే సరిపోతుంది. మరి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకు, ఖాళీగా ఉండవు. నువ్వు అవస్థ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అసలు ఇప్పుడు డైటింగ్ కూడా చేస్తున్నావు. డైటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం రెస్ట్ కూడా తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ అంతగా నీకు తోచపోతే మనోజ్ గడు షాప్కు వెళ్ళి కూర్చో, అక్కడ కస్టమర్లు వస్తూ పోతూ ఉంటే కాలక్షేపం అయిపోతుంది అని సలహా ఇస్తాడు సత్యం. బాగా చెప్పారండి, అలాగే చేస్తాను అని వెంటనే అందరికీ మెసేజ్లు పెట్టేస్తుంది. ఇక అందరికీ మెసేజ్లు పెట్టి ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రభావతి డ్యాన్స్ క్లాసులో నెల రోజులు సెలవని చెప్తుంది. ఇక దాంతో ఆ మెసేజ్ చూసుకున్న చింతామణి షాక్ అయిపోతూ, ఈ నెల రోజుల్లో ఈ మీనాని ఎలా దెబ్బ కొట్టాలి, ఈ ప్రభావతిని అడ్డం పెట్టుకొని మీనాని దెబ్బ కొట్టాలని చూశాను, కానీ ఆ మీనా మాత్రం అలా చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇంకా మీనా కాఫీ తీసుకొని వస్తుంది ప్రభావతికి. ఇక కాఫీ తీసుకుని వచ్చి అంటూ ఉంటుంది, మీకు ఏం ఫుడ్ వండమంటారు అని అడుగుతూ ఉంటే, నాకేమీ అక్కర్లేదు, నాది నేను చూసుకోగలను అని ప్రభావతి ఇక అంటూ ఉంటుంది మీనాతో. ఈ మీనా ఆ చింతామణితో ఎంత పొగరుగా మాట్లాడిందో, ఇప్పుడు ఈ చింతామణి ఇప్పుడు నాతో మాట్లాడడానికి లేదని విలవిలా కొట్టుకుంటూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత మీనాకి ఫోన్ వస్తుంది. సుమతి ఫోన్ చేస్తుంది. రేపు నాకు పువ్వుల దండలు విడిపూలు కావాలక్క అని అడుగుతూ ఉంటుంది. అమ్మ ఉంది కదా, అమ్మని అడగొచ్చు కదా అని అంటూ ఉంటే, అమ్మ వేరే ఏదో ఆర్డర్ తీసుకుందంటక్క, అందుకని అమ్మకు కూడా ఎక్కువగా ఉన్నాయని నిన్ను అడగమంది అని అనగానే, సరే అయితే నేను ఇస్తానులే, ఇంతకీ ఎవరికి, మీ హాస్పిటల్లో ఎవరికైనా అవసరమా అని అడుగుతూ ఉంటే, హాస్పిటల్లో కాదక్క, ఈ మధ్య నాకు ఒక కుటుంబం పరిచయం అయిందని చెప్పాను కదా, వాళ్ళకి ఇంట్లో ఏదో పూజ ఉందని రేపొద్దున్నే కావాలని అడిగారు. ఇంటి అడ్రస్ ఇస్తాను, తీసుకువెళ్ళక్క, ఒకవేళ బహుశా నేను కూడా అక్కడే ఉంటాను, పాపం ఆంటీకి ఆరోగ్యం బాగోదు, కొంచెం సహాయం చేద్దు రామ్మా అని పిలిచింది, నేను కూడా వాళ్ళింటి దగ్గరే ఉంటానక్క అని అంటూ ఉంటే, చూడు సుమతి, అలా తెలిసి తెలియకుండా ఉన్న వాళ్ళింటికి మనకి బంధువులు కానీ పరిచయం లేని వాళ్ళ ఇంటికి అలాగా ప్రతిసారి వెళ్ళకూడదు, ఈ మధ్య నువ్వు వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే, లేదక్క, ఆవిడ చాలా మంచిది, నాతో చాలా బాగా మాట్లాడతారు అని చెప్తూ ఉంటుంది. సరే సుమతి, మంచివాళ్ళు అంటున్నావు కదా, రేపు నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాకు కూడా పరిచయం అవుతారులే, నేను చూస్తాను అని మీనా అయితే చెప్తుంది. మీనా ఇక ఆ పువ్వులు దండలన్నీ కూడా మర్నాడు తీసుకొని వెళ్తుంది అరుణ్ వాళ్ళ ఇంటికి. కానీ అరుణ్ అదే టయానికి డ్యూటీ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మతో ఒక అరగంటలో వస్తానమ్మా, ఇంపార్టెంట్ డ్యూటీ ఉందని చెప్పి వెళ్తాడు. రే, ఈరోజు కూడా నువ్వు వెళ్తే ఎలాగరా, నువ్వే కదా ఇక్కడ ఉండాల్సిందని అంటూ ఉంటే, వచ్చేస్తానమ్మా అరగంటలో, ఈలోపు పూజారి గారు అన్నీ సర్దుతూ ఉంటారు అని అరుణ్ అయితే బయటికి వెళ్తాడు. అరుణ్ బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీనా పువ్వులు తీసుకొని వస్తుంది. ఇంతలో సుమతిని అడుగుతూ ఉంటుంది అరుణ్ వాళ్ళ అమ్మ. అవును, మీ అక్క పువ్వులు తీసుకొని వస్తున్నానని చెప్పింది కదా సుమతి, ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటే, లేదా ఆంటీ, వచ్చేస్తుంది, అక్క టయానికి ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్తూ ఉంటుంది సుమతి. అప్పుడే ఇక సుమతి అలా చెప్తూ ఉండగా ఇంతలో మీనా అయితే వచ్చేస్తుంది. అదిగో మా అక్క వచ్చేసింది, రా అక్క అని సుమతి లోపలికి పిలుస్తుంది. తనేనండి మా అక్క, పేరు మీనా అని చెప్తూ ఉంటే, అక్క చెల్లెళ్ళిద్దరూ మహాలక్ష్మిలా ఉన్నారు, రామ్మ కూర్చో అని అంటూ కూర్చోమంటారు. సుమతి చెప్పినట్టు ఈవిడ చాలా మంచి ఆవిడలాగే కనిపిస్తుంది.
అందుకే సుమతి వీళ్ళింటికి రావడానికి అలాగా రోజు కూడా ఓ ఆసక్తి చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఈ రోజేదో పూజ అన్నారు కదా, పువ్వులు చూసుకోండమ్మా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా మాటలకి పూజ కాదమ్మా, మా పెద్దబ్బాయి వర్ధంతి, సంవత్సరం సంవత్సరం కూడా వాడికి ఇలా పెట్టుకుంటాము అని అనగానే అప్పుడే సుమతి షాక్ అవుతూ, అదేంటంటీ పూజ అన్నారు, పూజ కాదా, నేను పూజ అనుకున్నాను అని అంటుంది సుమతి. పూజ కాదు సుమతి, మా పెద్దబ్బాయి చనిపోయాడు. ఒక 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అలా అవుతుంది, సరిగ్గా గుర్తులేదు కానీ 8 సంవత్సరాలు అవుతున్నట్టుంది అని చెప్తూ ఉంటుంది. అవునా, ఎందుకు చనిపోయారు? తను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడమ్మా అని అనగానే, అవునా, మీ పెద్ద అబ్బాయికి పెళ్ళయిందా? పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ కొడుకు సంవత్సరం పిల్లోడే, సంవత్సరం పిల్లోడు ఉన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు. మరి మీ మనవడు కనిపించడం లేదేంటి? ఈరోజు ఇంపార్టెంట్ రోజు అన్నారు కదా, మరి కొడుకే కదా ఈ కార్యక్రమాలు చేయాల్సిందే. ఇప్పుడు మీ మనవడికి 8వ సంవత్సరమో 7వ సంవత్సరమో ఎలాగో ఉంటాయి కదా అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ నాకు ఆ భాగ్యం లేదు. నా కోడలు నా కొడుకు చనిపోయాక నా మనవడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కనీసం పిల్లాడినైనా మాకు ఇచ్చేమని నేను ఎంతగానో ప్రాధాయపడ్డాను, కానీ తను ఇవ్వలేదు. అయినా నా కొడుకుని తను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది. వాళ్ళ అమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకుంది, అంతే తప్ప నా కొడుకంటే ఇష్టం ఉండి పెళ్లి చేసుకోలేదు. చాలా రోజులు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడలేదు కూడా, తర్వాతే మాట్లాడుకున్నారు అని చెప్పుకుంటూ వస్తుంది. ఇక భగవంతుడు వాళ్ళిద్దరిని జీవితాంతం కలిసి ఉండకూడదు అనుకున్నాడో ఏంటో తీసుకుపోయాడు అని అనగానే అయ్యో పాపం అని అంటూ బాధపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మీ కోడలు మా కోడలు ఇప్పుడు ఏదో వేరే పెళ్ళేదో కూడా చేసుకుంది అన్నారమ్మా. ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా తెలీదు. ఇదిగో వాళ్ళ పెళ్లి ఫోటో అని పెళ్లి ఫోటోని చూపిస్తుంది. ఇక పెళ్లి ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఆ పెళ్లి ఫోటోలో ఉన్నది ఎవరో కాదో అరుణ్ వదిన, అలాగే ఎవరో కాదు ఆవిడ కోడలు రోహిణియే. రోహిణియే వాళ్ళ కోడలు చింటూయే ఆ ఇంటి మనవడు. ఇవన్నీ తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణిని పెళ్లి ఫోటోని చూసి ఈమె మీ కోడలా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఇదిగో వాళ్ళ అమ్మ ఫోటో కూడా నా దగ్గర ఉంది, పెళ్లిలో తీయించుకున్నారు, ఇదిగో ఈవిడేమో వాళ్ళ అమ్మ అని అంటూ ఫోటోని చూపిస్తుంది, సుగుణమ్మ ఫోటోని. అప్పుడు రోహిణియే చింటూ కన్న తల్లి అని క్లారిటీ వచ్చేస్తుంది మీనా. ఏంటక్క ఇది, అసలు ఏం జరుగుతుంది అని అంటూ సుమతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్విప్పుడేమీ మాట్లాడుకు సుమతి అని అంటూ ఉంటుంది మీనా. అవును, మరి మీ కోడలతో మీరు ఎప్పుడూ మాట్లాడాలని అనుకోలేదా అని అంటూ ఉంటే, లేదమ్మా, 1-2 సార్లు మా చిన్నబ్బాయి వెళ్ళి మొత్తం కూడా కనుక్కున్నాడు, ఇచ్చేమని, బాబుని ఇచ్చేమని, చూస్తామని కూడా అన్నాడు. కానీ ఆ బాబుని సరిగ్గా చూడడం లేదు. పోనీ మాకు ఇచ్చేస్తే మేమన్నా పెంచుకుంటాం కదా, నా కొడుకుని వాళ్ళే చూసుకుంటాము, కానీ దానికి కూడా తను ఒప్పుకోకుండా తన కొడుకు తన కళ్ళెదురుగానే ఉండాలని చూసింది. అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కాలేదమ్మా, ఇంకా ఊరుకున్నాం మేం కూడా అని చెప్తూ ఉంటుంది. ఇంతలో అరుణ్ అయితే వస్తాడు. అరుణ్ రావడంతో అరుణ్ని చూసి అప్పుడే ఇక ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అరుణ్ కూడా మీనాని చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి మీరిక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, ఓ మీకు ముందే పరిచయమా? ఆ అమ్మాయి ఎవరో కాదురా, సుమతి వాళ్ళ అక్కేనంట, తను పువ్వులు అమ్ముతుంది, ఈరోజు మన ఇంట్లో కార్యక్రమం ఉంది కదా, పువ్వులు తీసుకొచ్చింది అని చెప్పంగానే ఒక్కసారి అరుణ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, ఆ రౌడీగాడు సుమతికి అక్క మొగుడా? ఇప్పుడు నేను సుమతిని ప్రేమిస్తున్నాను, సుమతిని పెళ్లి చేసుకుంటానంటే ఆ రౌడీ విధవ మా పెళ్లి చేస్తాడా, చెయ్యడం? ఇప్పుడేం చెయ్యాలి అని అరుణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మీనా వెళ్ళొస్తానని బయటికి వస్తుంది. రోహిణి ఎంత మోసం చేసింది అంటే తను చెప్పినవన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలే. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఇంట్లో ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడుతుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకున్న మీనా ఏం చేయబోతుంది?
ఇప్పుడు మీనా వాళ్ళకి నిజం చెప్పేస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.